పాకిస్తాన్ ఫస్ట్ రోజు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక అంచనాతో స్టార్ట్ చేశారు. చేస్తున్నప్పుడే ఒక మాట చెప్పారు, దీని రిపరికేషన్స్ ఎలా ఉన్నా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ అని ఆ రోజే చెప్పారు. అన్నట్టుగానే రెండో రోజు రాజ్నాథ్ సింగ్ వచ్చి చెప్పారు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని. ఎందుకు? నెక్స్ట్ డే మార్నింగ్ అమాయకులైన పౌరుల్ని 16 మందిని పొట్టన పెట్టుకున్నారు, 49 మందిని గాయపరిచారు, కాబట్టి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని రక్షణ మంత్రి చెప్పారు. వాళ్ళు ఆ నైట్ నిన్న చూసాం మనం నైట్ ఏం చేశారనేది. సో ఈ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఎస్కలేషన్స్ వరుసగా, ఒకటి పహల్గాం ఫస్ట్ ఎస్కలేషన్, రెండోది 8th మార్నింగ్ అమాయక పౌరుల్ని చంపడం అనేది సెకండ్ ఎస్కలేషన్, రాత్రి మన మీద డ్రోన్ అటాక్ మిసైల్ అటాక్ అనేది థర్డ్ ఎస్కలేషన్. సో ఇది 4th ఎస్కలేషన్. ఈ 4th ఎస్కలేషన్ దాకా వచ్చిన తర్వాత భారతదేశం ఎలా రియాక్ట్ అవుతుంది, మన సిస్టమ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది చాలా కీలకమైంది. సో దీని మీద ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉన్నాయి? ఆ ప్రెడిక్షన్స్ చెప్పే ముందు ఒక జస్ట్ అప్డేట్ వికే. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క డ్రోన్స్ దాడులు జరుగుతున్నాయో ఆ డ్రోన్స్ మొత్తం కూడా 3 రాష్ట్రాల మీద ఈ టార్గెట్ చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకోటి రాజస్థాన్, పంజాబ్. ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 9 ప్లేస్లు, ఇందాక 7 ప్లేస్లు అనుకున్నాం కదా, ఇప్పుడు తాజాగా 9 ప్లేస్లు వచ్చాయి. జమ్మూ, అదేవిధంగా సాంబా, అదేవిధంగా పఠాన్కోట్, పోఖ్రాన్, ఉరి, నౌగాం, పూంచ్, అదేవిధంగా రాజౌరి, జైసాల్మేర్. ఈ 3 రాష్ట్రాల్లో ఈ 9 చోట్ల టార్గెట్స్ అయింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఒక ట్వీట్ కూడా మనం చూస్తే, రక్షణ శాఖ ఇప్పుడు అన్ని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ డ్రోన్స్ అటాక్ ఏదైతే ఉందో వాటిని మేము న్యూట్రలైజ్ చేసాం. మొత్తంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో ఈ యొక్క పాకిస్తానీ డ్రోన్స్ న్యూట్రలైజ్డ్ బై ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అంటూ, ఆల్ పాకిస్తానీ డ్రోన్స్ న్యూట్రలైజ్డ్ బై ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అంటూ చేశారు. అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి డ్రోన్స్ అన్నిటిని కూడా న్యూట్రలైజ్ చేశామంటున్నారు. అంటే ప్రస్తుతానికి ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక 30 నిమిషాలు మాత్రం, నిన్న కూడా 25 నిమిషాలు మాత్రమే ఆ డ్రోన్స్ కానీ లేకపోతే మిసైల్స్ దాడి కానీ జరిగింది. ఆ 25 నిమిషాల్లోనే ఈ యొక్క 300 నుంచి 400 వరకు కూడా డ్రోన్స్ వేశారు, 8 మిసైల్స్ పంపారు. సో ఇప్పుడు కూడా సుమారు అరగంట పైగా అవుతుంది కాబట్టి ఇప్పుడు అక్కడ డ్రోన్స్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. వచ్చినటువంటి డ్రోన్స్ ని ఇంటర్సెప్ట్ చేయడం, వాటిని విధ్వంసం చేశామని ఇప్పుడు చెప్పారు. కాకపోతే ఇంకా కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఇది లాంగ్ బ్యాటిల్. వీటన్నిటిని కూడా పాకిస్తాన్ ఏ విధంగా కవింపు చర్యలకు పాల్పడుతుంది, లేకపోతే ఎస్కలేషన్ పాల్పడుతుంది, వాళ్ళు స్పందిస్తారు. కాబట్టి మనం ఏ విధంగా స్పందించాలి, వీటన్నిటిని కూడా సిద్ధమయ్యే ఈ యొక్క రంగంలోకి దిగారు. ఇవన్నీ తెలియకుండా లేకపోతే పాకిస్తాన్ తో తాడో పేడో తేల్చుకోవడానికి దిగారు కాబట్టి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవే. అందుకే త్రివిధ దళాలను సిద్ధం చేశారు, ఇటు పౌరులను, సామాన్య పౌరులను కూడా సిద్ధం చేశారు. అందరి దగ్గర అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కూడగట్టారు. దేశ ప్రజలంతా అందరి మద్దతు కూడా కూడగట్టి మాక్ డ్రిల్స్ చేసి, ఇది ఈ రోజుతో ఒక్క రోజుతో పోయేది కాదు. మనం చూసాం ఇంతకుముందు ఇజ్రాయెల్, హమాస్, తర్వాత ఇరాన్, వీటి మధ్య ఎన్ని రోజులు, నెలల పాటు కూడా జరిగింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ తో మనది అన్ని రోజుల పాటు, అన్ని నెలల పాటు జరుగుతుందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. దేనికైనా సరే, ఎన్ని రోజులైనా, ఒక నెలలైనా, సంవత్సరాలైనా సరే, ఇక మీదట పాకిస్తాన్ ఉపయోగించేది లేదు. చివరి దాకా లాజికల్ కన్క్లూషన్ తీసుకొచ్చేదాకా మేము వదిలిపెట్టేది లేదు అన్నదే భారత ప్రభుత్వం, అదేవిధంగా భారత త్రివిధ దళాలు చెప్తున్నట్టు మాట. ఈ రోజు కూడా ఈ యొక్క విలేకరుల సమావేశం